హోమ్ గ్రౌండ్ ఉప్పల్ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తమ చివరి లీగ్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 55 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు జట్టును హైదరాబాద్ బౌలర్లు చక్కటి వ్యూహంతో కట్టడి చేశారు. అయితే మ్యాచ్ లో గెలిచినప్పటికీ పాయింట్ల పట్టికలో టాప్ 2 స్థానాన్ని దక్కించుకోవడంలో మాత్రం సన్ రైజర్స్ త్రుటిలో చేజార్చుకుంది. టేబుల్లో రెండో స్థానానికి చేరుకోవాలంటే ఆర్సీబీని 160 పరుగుల్లోపు కట్టడి చేయాల్సి ఉండగా బెంగళూరు బ్యాటర్లు ఆ మార్కును దాటేయడంతో హైదరాబాద్ మూడో స్థానానికే పరిమితమైంది. దీంతో ఎలిమినేటర్ మ్యాచ్ ఆడక తప్పదు. ఉప్పల్లో జరిగిన ఈ హై వోల్టేజ్ పోరులో 256 పరుగుల భారీ ఛేదనకు దిగిన బెంగళూరుకు మంచి ఆరంభమే దక్కింది. అయితే సన్ రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఆర్సీబీని త్వరగా అవుట్ చేసేందుకు రకరకాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ కుదరలేకుండా పోయింది. ఆర్సీబీ బ్యాటర్లు ఈ మ్యాచ్ ఓడినా సరే సన్ రైజర్స్ కు భారీ నెట్ రన్ రేట్ ఇవ్వకూడదనే ఉద్దేశంతో ఆడినట్టుంది. దీంతో ఈ మ్యాచ్ లో 55 పరుగుల తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్ గెలిచిన టాప్ 2 ప్లేస్ కు చేరుకోకపోవడంపై ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ స్పందించాడు. తొలి క్వాలిఫైర్ ప్లేస్ కోసం మేము సాయశక్తుల ప్రయత్నించాం. కావాల్సిన మార్జిన్ లోపే ఆలో చేయాలని ప్రయత్నించాం. కానీ ఆర్సీబీ బ్యాటర్లు తెలివిగా బ్యాటింగ్ చేసి తమ అగ్రస్థానాన్ని కాపాడుకున్నారు. ఇక తమ బ్యాటర్లు అసాధారణ ప్రదర్శన కనబర్చారు. అందుకే ఇంత భారీ స్కోర్ సాధించగలిగామని ప్యాట్ కమిన్స్ అన్నాడు. టేబుల్లో టాప్ 2 స్థానాల్లో నిలవాలంటే అన్ని అనుకూలంగా జరగాలి. కానీ మేము టాప్ 2 ప్లేస్ కు దగ్గరగా వచ్చి త్రుటిలో చేజార్చుకున్నాం. బెంగళూరు ఆటగాళ్లు నెట్ రన్ రేట్ తగ్గకుండా జాగ్రత్తగా లెక్కలతో ఆడుతారని తెలుసు. అందుకే బౌలింగ్ లో వారిపై కొన్ని కొత్త ప్రయోగాలు చేశాం. కానీ అనుకున్న మార్జిన్ తో విన్ కాలేకపోయినా ఇది మాకు పెద్ద విజయం. తమ బౌలర్లు అద్భుతంగా రాణించారు. ఇషాన్ మలింగ, షాకిబ్ హుసేన్ తమ జట్టులో మంచి ప్రదర్శన చేస్తున్నారు. వీళ్ళు జట్టులో ఉండడం కెప్టెన్ గా నాకు లభించిన వరమనే చెప్పాలని ప్యాట్ కమిన్స్ తెలిపాడు. ఇకపోతే మాకు ఎలిమినేటర్ మ్యాచ్ కి 5 రోజుల సమయం ఉంది. 2 రోజుల పాటు బాగా విశ్రాంతి తీసుకుంటాం. ఆ తర్వాత ఎలిమినేటర్ వేదికకు చేరుకొని ప్రాక్టీస్ చేస్తాం. అలాగే 2 రోజుల్లో మా ఎలిమినేటర్ ప్రత్యర్థి ఎవరా అనేది క్లారిటీ వస్తుందని కమిన్స్ చెప్పుకొచ్చాడు.